తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మొదటిసారి ప్రేమగానే తాకుతుంటే ఏది రాగం ఏది తాళం తెలియదాయే అయ్యో పాపం కలువలా. ఇవాళ ఏంటిది? అంటే వ్యాలంటైన్స్ డే మరి నాకు చెప్పలేక పొద్దు నుంచి పొద్దున చెప్పిందే నేను వ్యాలంటైన్స్ డే అని చెప్పి నువ్వు చాలా రోజుల నుంచి దీనికోసం ఎదురు చూస్తాను. ఇప్పుడు నేను దేయంగానే ఇప్పుడు దీన్ని చూసి బాగుంటావు ఒక్కసారి తెలుసా. వావ్ అన్నంత సీనియర్ ఉండదు కానీ అసలు ఎంత బాగా తెచ్చినావు పావు. నా మీద ఎంత ప్రేమ ఉంటే ఇది గుర్తు పెట్టుకొని కూడా తెస్తావని అడుగుతావు తెలుసా. ఓపెన్ చేయి, కళ్ళు మూసుకొని ఓపెన్ చేయి. ఏంటిది అనుకుంటున్నావు అది నువ్వు? ఫేర్ అండ్ లవ్లీ. నీకు ఫేర్ అండ్ లవ్లీ ఎందుకు? నీకు ఇష్టం ఫేర్ అండ్ లవ్లీ? తెచ్చుకున్నాము. నాకెందుకు? నేను ఫేర్ అండ్ లవ్లీ వాడతానా? నువ్వే వాడతావు. ఇంకా ఏమనుకుంటున్నా? అదైతే కాదే కానీ ఫేర్ అండ్ లవ్లీ బేబీ క్రీమ్ కాకుండా ఫేర్ అండ్ లవ్లీ తెచ్చుకున్నాం. కాదు ఇంకా పాదం చూసి చెప్తాను. వాసన రాక చెప్పు మరి ఏంటిదా దానికి కానీ నేను అబద్ధం ఆడను. ముసుకున్నా అంటే ముసుకున్నా. నువ్వేమో ధర్మరాజు కాదులే కానీ పట్టు. ధర్మరాజు నువ్వు చూసినా? ఫోన్లో చూస్తున్నావు. నన్ను చూస్తే చూసినట్టే. కళ్ళు మూసుకో. మళ్ళీ నెక్స్ట్ శాస్త్రీరామం వద్దని చెప్పిన చూడు శాస్త్రీభావం చూసిన ఎట్లా షాక్ అవుతుందో. అసలు షాక్ మీద షాక్ అవుతాడు. శాస్త్రీభావం కాదుగా అమ్ముతాను. నీకేం చెప్పినా షాక్ వావ్ అనే ఫీలింగ్ వస్తుంది. పేదలకు సంబంధించిన అన్ని పట్టుకు వచ్చింది. మళ్ళీ కళ్ళు మూసుకో. మళ్ళీ ఏమనుకుంటున్నావు? మండి పార్టీ. ఇదంతా కటింగ్ చేయాలమ్మా. ఏం కంపెనీ తెచ్చినారా? కంపెనీ ఏమి చూసుకొని తెచ్చుకోండి. ఇట్లడట్లే కళ్ళు మూసుకో. హ్యాపీ వ్యాలంటైన్ డే. నీకోసం స్పెషల్గా తెచ్చి నువ్వు అసలు గెస్ కూడా చేయలేవు నీకేం తెచ్చిందో. డైరీ మిల్క్. కళ్ళు మూసుకో చూడొద్దు. అది పడ్డది. నా ఐస్ క్రీమ్. ఫ్లేవర్ ఏ మళ్ళీ వెళ్ళి తినేది. నాకు ఇష్టం అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది కానీ మొత్తం శృతి షాపింగ్ గట్టినే చేసేదిగా. ఎవరికి ఇష్టం అని తెచ్చిన శృతి ఇది? తెలీదు. ఒకటే తెచ్చినమ్మా. ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇలా డేట్ అంతా ఫిబ్రవరి 14th శనివారం. ఫిబ్రవరి 14. పుల్వామా దాడిలో చచ్చిపోయారు సైనికులు. 3 days. ఏంటిది ఈరోజా? ఎక్కడా? అందుకే ఫిబ్రవరి 14 పుల్వామా. నాకు నీకు ఏమని చెప్పాలనిపిస్తుంది?
ఇది ఉందా, అది స్పీచ్ ఇస్తే మనం ఒక్కటేసారికి వస్తుంది. నీలాంటి కోసం అది పెట్టింది. దగ్గరకు వచ్చి చెప్పాలి. చెప్పు చెప్పు దగ్గరకు వచ్చి చెప్పు చెప్పు. ఇగో సువి సువి సువరా సుదండు రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ చూసేలా చేసింది మాయేలా సువి సువి సువరా సుదండు రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ ఏదో ఇంట్లో ఉన్న సంపాదన మాగడానికి గుర్తొచ్చాడు. మళ్ళీ లేకపోతే ఏందన్నా ఎంత బాగా వచ్చి మరి మమ్మల్ని కాదు పెళ్ళైనట్టుంది అమ్మ నీకు అంటే. అవును నాకు మా ఆయనతో పెళ్ళించండి వాళ్ళతో పెళ్ళి ఒకప్పుడు లవర్స్ ఎప్పుడు గిఫ్ట్లు ఇస్తాడు ఆయన వచ్చి నాకే వచ్చిన. మన దేశం కోసం పోరాడి చచ్చిపోయారని వాళ్ళని ఈ రోజు నుంచి అప్పుడు 2 రోజులు పట్టుకొని తయారవుతారు ఇక. పోయి తిప్పుకొని రాపో. తండ్రికి బాధ్యత ఎవరు మరి? కొడుకుగా కొడుకే పెట్టాలి. నేను చెప్పేది నువ్వు ఈ గోడ పడగొట్టుకొని ఏమైంది చెప్పు. ఏమైంది అమ్మా మంచిగా దగ్గరకు లాగా చెయ్యి. मर्जी मेरी चलती तुझसे, राह मेरी सजती तुझसे, तू है तो मैं हूँ और मंजिलों का घर आना चलता रहे, तेरा मेरा मिलों का याराना चलता रहे, तेरा मेरा मिलों का याराना, तू चले तो चले मेरा आज मेरा कल, हर राह पे दिल ये गाए